పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? బాగా చేస్తున్నానండి. పెళ్ళి అంటే మాకు ఇంకా ఏ పెళ్ళి అవ్వలేదు. మాకు బాగా ఉంది పరిపాలన. పరిపాలన అంటే ఇప్పుడు తిట్టుకుంటున్నారు. మళ్ళీ తిట్టుకుంటున్నారా? దేనికి? అంటే ఇస్తానన్నారు, చేత అన్నారు, ఇక ఏది అమలు పరచలేదు. ఇదేం బాగుండలేదు, అదే బాగుంది. గత ప్రభుత్వంలో వైన్ షాపులు లేవు, అసలు వైన్ షాపులు ఉన్నాయని కూడా జనానికి తెలియదు. ఇప్పుడు ఈదికి 4 ఉన్నాయి, చిన్నపిల్లలు కూడా తాగేస్తున్నాడు. ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది, కానీ స్కూల్ పిల్లలకి డబ్బులు వేయడం కానీ ఆటగాడికి డబ్బులు వేయడం కానీ జరగక వాళ్ళు నోటికి వచ్చినట్టు తెస్తున్నారు. బాగుందండి, ప్రభుత్వం బాగుంది. చేతనాడు ఇక చేయలేదు, చూస్తే ఊరంతా పోయిందండి. గుట్టేతనాడు ఇక వేయలేదు. ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళ జైల్లో పెట్టాలి, ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళ జైల్లో పెట్టాలి. రివెంజ్లు చూసుకుంటున్నారు, సర్వీస్ చేయట్లేదండి. ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ మా ఇల్లులు అన్నీ పోతున్నాయి. ఆయన ఇచ్చిన హామీల్లో గొట్టు ప్రాముఖ్యం. ఆ గొట్టు త్వరగా ఇస్తే మేము నిలబడతాం. సముద్రం కూడా మా ఇంటి పక్క వచ్చేసి ఇన్ఛార్జ్ అండి ఉండే ఇన్ఛార్జ్ వస్తున్నాడండి పోతున్నాడండి, అంతే. అంతవరకు తప్ప ఏమి లేదండి. మా సమస్యలు పట్టించుకుందండి. అప్పుడైతే అన్ని ఉండి పథకాలన్నీ ఇప్పుడైతే ఏమీ అమల్లోకి రాలేదు. చంద్రబాబు నాయుడు మాత్రం ఏది చెప్పలేదు. 11 నెలలు 10 నెలలు కాలం అయిందండి, ఏది కూడా అభివృద్ధి అనేది చేయలేదు. డ్రైనేజీలు వేస్తున్నారు, కూలలు వేస్తున్నారు, ఏది లేదు. ఏమైనా పంచాయతీకి వేస్తున్నారు, పంచాయతీ కాడికి వెళ్ళి అడిగినాం అనుకో 10 సేలు ఇమ్మని అడుగుతున్నారు. ప్రెసిడెంట్లు 10 సేలు ఇవ్వండి, మరి ఏంటని అంటున్నారు. డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం దేనికోసం. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీరేక. ఇవాళ మనం ఉప్పాడ తీరంలో ఉన్నాం. ఉప్పాడ ప్రజలను అడిగి ఇక్కడ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉందో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. నాతో రండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? పర్లేదండి, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? బాగా చేస్తున్నానండి. పెళ్ళి అంటే మాకు ఇంకా ఏ పెళ్ళి అవ్వలేదు. మాకు మీకు ఏం పనులు కనిపించలేదు. మాకు పెళ్ళి అయితే బాగా చేస్తున్నారు. మెరకనే మాకు త్వరలో శాతం అన్నట్టుగా తెలుస్తుంది. అది ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. మాకు ఏది డబ్బులు వేస్తా అన్నాడు, అయ్యే వేయలేదు. అదే పిచ్చిగారి డబ్బులు వేస్తా అన్నాడు కదా, ఇది కుర్రలు కట్టన ఏమి వేయలేదు. కానీ అసలు ఏది పాల కూడా వేయలేదు. జగన్ పరివారంలో ఉన్నప్పుడు అయితే అనుకుంటే డబ్బులు వచ్చేసి ఇప్పుడు ఏమి రాలేదు. ఈ టైక్లో కానీ వేస్తాడు. మరి ఇప్పుడు ఈ పెయిన్ రోజులు పోతే టై కడతారు కదా, దాన్ని మానిపిస్తారు కదా, అప్పుడు వేస్తారేమో అన్నట్టుగా అనుకుంటున్నారు. తెలిసింది కూడా అలాగనే వేస్తారు. 24వ తారీఖున ఎప్పుడు వేస్తారని తెలిసింది. మరి అది అంతే, బాగా ఉంది పరిపాలన. పరిపాలన బాగానే ఉంది. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా అనేది కనిపిస్తుంది? అభివృద్ధి అంటే ఏ ప్రభుత్వ పరిపాలన మీకు నచ్చింది? ఇప్పుడు ఇక్క చేయలేదు కదండి, చేస్తే నచ్చినట్టే. పెన్ను 9 నెలలు 10 నెలల్లో అవుతుంది కదా, ఈ 10 నెలల్లో ఏ పని చేయలేదు. కన్నా మా మెచ్చకారులకి ఇక ఏ పని చేయలేదు. డబ్బులు వేస్తాను 20 సేలు వేస్తానండో, ఇంకా అవి కూడా వేయలేదు. 24వ తారీఖున వేస్తాను అన్నట్టుగా తెలిసింది అనమాట. సూపర్ 6 పథకాలు అన్నారు కదా, సూపర్ 6 పథకాలు ఈ 10 నెలల్లో వాటిని అమలు చేసే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటి మాకేం తెలవండి. ఏమేం పథకాలు హామీలు ఇచ్చారు ఇప్పుడు వరకు? అసలు మిమ్మల్ని మీ ఊరు సందర్శించమైనా? మాకు ఏది అవసరం లేదు. ఓల్డ్ గుట్టి అడిగామండి మేము, అది ఒకటి అడిగాము, యాదా అన్నాడు, అంతే. ఇంకా అది చేయలేదు. మరి అది ఇంకా ఉండి కావలేదు కదా టైము. 2 సంవత్సరాలు తెలుస్తుంది వేసింది వేయింది అని. అదనమాట. ఎప్పటికన్నా అతను ఇంకా యాదా అన్నాడు, అది వేసాడు. ఇంకో కొంపలు నిలబడతాయని. ఇప్పుడు కొంపలు పోతున్నాయి, ఎక్కడ పోవాలో అర్థం అవట్లేదు మాకు. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే ఇప్పుడు తిట్టుకుంటున్నారు. మళ్ళీ తిట్టుకుంటున్నారా? దేనికి? అంటే ఇస్తానన్నారు, చేత అన్నారు, ఇక ఏది అమలు పరచలేదు. ఇక్కడ కొట్టేత అన్నారు, చేత అన్నారు, ఇక ఏది అమలు పరచలేదు అన్న బాధలతో జనాలు ఉన్నారు. ఎవరు కళ్యాణ్ గారు గారు సార్ ముందు పరిపాలన అయితే ఏముందంటే జగన్ గారు ఏదో కొంచెం పంపలో ఒళ్ళు ఇచ్చాడు. అతను పరిపాలన పోయిన తర్వాత ఈ పరిపాలన ఎక్కి ఏం జరగలేదు. ఈ పరిపాలన ఏం జరగలేదు. ఎక్కన కొట్టేతన్నారు సముద్రానికి, అది పర్లేదు. ఆ పెసల్మెంట్ డబ్బులు కూడా వేయలేదు. వాళ్ళు చాలా తిట్టుకుంటున్నారు. అలాగే ఏముంది, ఈ సూపర్ 6 పథకాలు అన్నారు కదా, గ్యాస్ బండ ఉచిత, అవి ఇచ్చేసారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అవి ఇచ్చేసారు. గ్యాస్ బండ్లు గట్టా ఇచ్చారు ఉచితంగా. డబ్బులు కడితే ఇదే పియ్యని గ్యాస్ బండ్లు గట్టా ఇచ్చారు. బాగానే ఉంది పరిపాలన. మరి ముందుకు చూడాలి కదా, ఇంకా సమయం ఉంది కదా, చాలా సమయం ఉందనా అతనికి. కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి ఇంకా సమయం ఉంది కదా. సమయం ఎంతవరకు చూడాలన్నది జరగాలి కదా ఎక్కన. ఇప్పుడు అతను ఎక్కి సంవత్సరంన్నర ఎంత అవుతుందా? 3 సంవత్సరాలన్నర ఉంది. మరి చూడాలి కదా. ప్రతి వాళ్ళు కొంచెం బాధలతో కష్టాలతో ఉన్నారనమాట. ఈ పల్లాన్ని బొట్టు గిట్టి వేసేతన్నారు, ఏదీ లేదు. ఏది వేయలేదు. వాడి బజ్జీలకేమో ఇది పిసరమని డబ్బులు వేస్తాను, అది వెళ్ళదు.
పింఛను మాత్రం ఇస్తున్నాడులే, 1000 రూపాయలు పెంచుతానంటే పెంచాడు 1000 రూపాయలు. బాగా ఇంకేం చేయలేం మనం. వాళ్ళు చెయ్యాలి కానీ అమలుపరిచిన కార్యక్రమాలు బోళ్ళు అమలుపరిస్తే అన్నారు, ఏదో అమలుపరిచినవి అన్నీ ఇంకా బోళ్ళు ఉండిపోయాలి. మరి అడిగారా మీరు? మీ మొత్తం అందరు గొంతుతో కలిపి ఒక ఏక గొంతుగా అడిగారా? అడిగారు. కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు కదా, ఉప్పాడు వచ్చారు గుజాబీ వస్తే అడిగారు. అడిగితే పళ్ళమట్టుకు చూసి వేస్తాం, దానికి అమలుపరుస్తాం అని చెప్పాడు. మరి అతని ఇష్టం, మనం ఏం చేయాలి? మనం ఎంత అగ్గవల్లాటోళ్ళు, మనం ఒక మూల అగ్గవల్లాటోళ్ళు. కోట్లు సంపాదనలు వాళ్ళ చేతుల్లో, పదవులు గిదవులు అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలే కదండి. ఇక మనం చేసేది ఏమీ లేదు. ఒక్కడంతా ఏదో బాగుపడుతూ ఉన్నారే, ఏదో పొట్టి గట్టే అయితే ప్రజలు బాగుంటారే. లేకపోతే ఇవన్నీ మొత్తం 3 కోట్లు అంతే కానీ గుళ్ళు కట్టించారు. సముద్ర శివతో భారత ఊరలో ఉంది. ఈ గుళ్ళు పోతాయి, 3 కోట్లు పోయినట్టే. అదే కొట్టయితే ఏముంది, 3 కోట్లు కాదు 60 ప్రజలు బతికారు అనమాట. అతను గొప్పతోనే చెప్పుకొని ఒకనాడు పల్లపు రోజులో కొట్టేసారు. ఆ రాయి అడిసారు శంకాలతో, ఆ రాయి అంతా పోయి సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు వేసేది ఎలాగనుకుంటున్నాం, 3 కొమ్మల రే కట్ట వేస్తే గొట్టెట్టుకొని ఇల్లుని కులమంతా వాడవద్దులు అందరూ క్లియర్గా ఉంటారు అనమాట. ఎక్కడికి పోగొట్టారు. అల్లిపోయి ఏదైనా తుఫాన్ చేసినా ఏదైనా చేసినా అల్లిపోతున్నారు. ఎలా ఉందమ్మా? గొట్టి వేయట్లేదు మరి. గొట్టి పెదల నుంచి మరి అట్లా నుంచి మరి ఇల్లు కొట్టిపోయి మరి ఏం చేయాలి మరి పరి చెప్పాము. ఇల్లు మరి కొట్టిపోయింది, మరి గొట్టి నుంచి గట్టిగా పోయింది. మా గుట్టి ఖచ్చితంగా గుట్టి కావాలి. మరి ఏం చేద్దాం చెప్పండి. మరి అడిగారా ప్రభుత్వాన్ని? అడిగానమ్మా. అడిగితే మరి గుట్టిగా వేయలేదు. మరి తెలియని వచ్చి మరి ఏం చెప్పాడు. చెప్తే మాకు ఆ ఏదైనా ఏమన్నా అంటే మీకు ఎక్కడ దెబ్బలు వేస్తాం, పిల్ల దెబ్బలు వేస్తాం అని చెప్పాడు. మా గుట్టి వేయాలి, మా గుట్టి వేయాలమ్మా. మాకేం లేదమ్మా, ఇల్లు పడిపోయి 2 నెలలు తప్పని కొట్టిపోయి ఇల్లు కడిపోయి దాని నుంచి మా పరిచయం ఏం చేద్దాం చూడండి. మీకు ఎలా అనిపిస్తుంది అంటే గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ముందు ఇప్పుడా? ఏ ప్రభుత్వ పరిపాలన నచ్చింది మీకు? అది నచ్చింది. అది నచ్చిందా? ఈ ప్రభుత్వాన్ని ఇంకెందుకు నచ్చలేదు? ఏంటి రీజన్? అంటే స్కూల్ నుంచి బాగా ఇబ్బందులు. అదిని అంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి? ఏటకి వెళ్ళినా ఏమి ఉండట్లేదు, పనిలోకి వెళ్ళినా పని ఏమి ఉండట్లేదు. అంటే గత ప్రభుత్వంలో మీకు ఎలా అనిపించింది? అప్పుడైతే పల్లె అయ్యి ఉండి పిల్లలకి స్కూల్ డబ్బులు అయ్యి పడి అప్పుడు బాగుండేది. అంటే బాగా ఇబ్బందిగా ఉంటున్నాయి. అంటే ఎలాగా, ఎలాంటి ఇబ్బంది క్లియర్ గా చెప్పండి. గెడట్లేదు, కొడిపది గెడట్లేదు, పిల్లలు పెంచుకోలేకపోతున్నాం. అది ఇంకెలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? అంతే అండి, చీట్లు అయి కట్టుకోలేకపోతున్నాం. జగన్ ఉన్నప్పుడు బాగుందా? ఎందుకు? అప్పుడు మెచ్చిగారి దెబ్బలు కట్టపడి, ఇప్పుడు మెచ్చిగారి దెబ్బలు వేయలేడు, పిల్లల దెబ్బలు వేయలేడు, అమ్మవాడు వేయలేడు. అప్పుడే బాగుండేది. ఈ ప్రభుత్వానికి ఇంకా 9 నెలలు అయింది కదా వచ్చి, మరి ఎలా అనిపిస్తుంది ఈ పరిపాలన? పెద్ద ఏం బాగుండలేదు, అదే బాగుంది. పింఛని కావాలంటే క్వాలికాడికి వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చి ఇచ్చేవాడు. ఇప్పుడు ఇంటికి కాదు, ఆడికి అలవాటు సచివాలయంలోకి వెళ్ళి తీసుకోవాలి డబ్బులు. మరి ఇప్పుడు అప్పుడంటే పథకాలు అని అన్నారు, ఇప్పుడు హామీలు ఇచ్చారు కదా, సూపర్ 6 పథకాలు. హామీలు ఇచ్చిన ఏం చేశారని గొట్టేతో సాల్ మాకు గొట్టు పడితే మాకు ఇల్లులు అయితే కొట్టుకొచ్చేస్తుంది, మెరక వెళ్ళిపోతుంది. మరి మీ ప్రభుత్వం చేస్తే ఏమీ మీకు ఇలాంటి హామీలు ఏమి ఇవ్వలేదా? హామీలు ఏమి ఇవ్వలేడు, గొట్టేస్తున్నాడు అంతే, గొట్టేయలేడు. గట్టి గురించి అడిగారా? మరి అడిగారు, మాట్లాడట్లేదా? మీ ఊరు మొత్తం కలిసి ఏకమై అడిగారా? వెళ్ళినా అవ్వలేదండి. వెళ్ళినా అవ్వలేదా? పట్టించుకోవట్లేదా? పట్టించుకోవట్లేదు. ఏమంటున్నారు వెళ్తే? ఏమంటే మాకు గొట్టు నుంచే మాట్లాడలేదు. మెచ్చిగారు అలాంటి వాళ్ళు తెలియదు. ఎవరిని అడిగారు మీరు వెళ్ళి? కళ్యాణ్, పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, ఆయన అడిగారు డైరెక్ట్ గా. ఇదే బాగుంది, చంద్రబాబు నాయుడుది బాగుందా? ఎలా అనిపిస్తుంది? అంటే ఎలాంటి అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా? అంటే ఆటగాళ్ళు అంటే ఏమంటారంటే ఆటగాడు డబ్బులు వేయలేదని కొంచెం బాధపడుతున్నాడు. అంటే కొన్ని సంవత్సరం కొంచెం ఆడలేదు కదా, వేయాలంటే ఎలాగేస్తాడు, ఇంకో టైం పడుతుంది, అది ఎత్తాడని నాకు తెలుసు. ఇంకెలా అనిపిస్తుంది అంటే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలన్నీ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, ఎలా అనిపిస్తుంది? అంటే పైన అంటే కొద్దిగా బాగా చూసాడమ్మా. ఎవరు? చంద్రబాబు నాయుడు. నా నక్కలు అయితే చెప్తున్నాను. అంటే ఇప్పుడు మాత్రం బాగుంది అంటే చేస్తాడని నాకు నమ్మకం ఉంది. దాన్ని బట్టి కొద్దిగా ఆగాలి కదా, అది చెప్పింది. మీ మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? ఇబ్బందులు అంటే ఆటగాడు డబ్బులు లేదు, కొద్ది బాధ. అది ఏతక మా మత్స్యకారులకి ఏది ఉండదు, అది ఒకటే ఏతక సంతోషం ఉంటుంది.
అది సూపర్ 6 పథకాలు హామీలు ఇచ్చారు కదా, ఆ వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు ఏది రాలేదు. సూపర్ 6 పథకాలు అంటే గ్యాస్ సిలిండర్లు కానీ లేదు అంటే ఏది రాలేదు. మీకేం రాలేదా? మీరేం పెట్టుకోలేదా? పెట్టుకున్నాక రాలేదు. ఏం ఎక్కడో వచ్చాయంట పైన, మాకు రాలేదు. ఎవరి పరిపాలన నచ్చింది మీకు? నాకైతే జగన్ పరిపాలన నచ్చింది. ఎందుకు? ఎందుకంటే ఆయన చేసిన పథకాలు జనానికి అందలేదని బాధపడుతున్నారు, కానీ ఆయన చేసిన పథకాలు చాలా మంచిగా చేసాడండి ఆయన. మా మత్స్యకారులకి అయితేనేటి, పిల్లలకి అయితేనేటి, ఒంటరి మహిళలకి అయితేనేటి చాలా వరకు మంచి చేసాడు ఆయన. నేను పవన్ కళ్యాణ్ బిగ్ ఫ్యాన్. నేను ఆయనను పార్టీ పరంగా వచ్చేసరికి జగన్ మంచి పని చేశాడు. మా మత్స్యకారులకి అయితే చాలా వరకు చేసాడు ఆయన. ఎందుకంటే ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, కానీ ఇంతవరకు ప్రజలకు అందవలసింది ఏదో అందలేదు. మా మత్స్యకారులకి 2 నెలలు అయితే చాలాగా అన్ సీజన్ మాకు వేటలు ఉండవు. మేము కష్టపడి మేము తినడానికి కూడా మాకు ఏ పనులు రావు. ఇప్పుడు 1 year అవుతుంది, రేషన్ కార్డులు ఏది జరగట్లేదు, పింఛనీలు ఏమి అవ్వట్లేదు. మ్యారేజ్ అయిన 2-3 నెలల్లో గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు అయిపోయి ఇప్పుడు 1.5 year అయిపోయింది, ఇంకా రేషన్ కార్డులు అవ్వట్లేదు. పింఛన్లు కూడా కొత్తవి పెట్టట్లేదు. పోయిన సంవత్సరం మత్స్యకారు డబ్బులు పడలేదు మాకు. ఇంట్లో ఒక్కరికే పడతాయి, ఆ ఒక్కరికి కూడా పడలేదు మాకు. మా డాడీ గారికి పడతాయి. ఈ సంవత్సరం అయినా పడతాయో లేదో తెలీదు. ఈ రేషన్ కార్డులు రాక అవి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మత్స్యకారులకి 2 నెలలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టైంలో మత్స్యకారు సహోదరులకి ఏదైనా పని చేసుకుని కొంచెం డబ్బులు వచ్చి బీమా ఏదైనా ప్రభుత్వం పెడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తే 100 కోట్లు వస్తాయి, కానీ ఆయన సొంత స్వలాభం చూసుకోకుండా ఆయన డబ్బులు పెడుతున్నాడు. మిగతా వాళ్ళు కూడా పెడితే బాగుంటుంది అలాగే. ఎందుకంటే పార్టీ అప్పుల్లో ఉంది, దేశం అప్పుల్లో ఉంది అంటున్నారు, కానీ అదే గత ప్రభుత్వంలో జగన్ కూడా చాలా చేశాడు కదండి. దేశం అప్పుల్లో ఉన్న ఎన్నో ప్రజలందరికీ అందించాడు. అదే రీతిగా ఈ ప్రభుత్వం కూడా ప్రజల్ని అనుకూలతగా మార్చుకుంటే కొంచెం బాగుంటుంది. ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ మా ఇల్లులు అన్నీ పోతున్నాయి. ఆయన ఇచ్చిన హామీల్లో గొట్టు ప్రాముఖ్యం. ఆ గొట్టు త్వరగా ఇస్తే మేము నిలబడతాం. సముద్రం కూడా మా ఇంటి పక్క వచ్చేసి లక్షలు పెట్టి కొనుక్కుంటున్నాం, అప్పులు చేసి కొనుక్కుంటున్నాం. ఆయన సముద్రం కోతకు గురైపోవడం వల్ల ఇల్లులు అన్నీ పోతున్నాయి. త్వరగా గొట్టేస్తే ఈ ఉన్న కాసంత ఇల్లునన్నా నిలబెట్టుకుంటాం. ఎందుకంటే దూరంగా ఉన్న వారికి ఈ బాధ ఉండదు. సముద్రం పక్కనే గడిపి మాలాడి మత్స్యకారులకి ఆయన చేస్తానన్నా మాకేదో బీమా పథకాలు అంటూ ఏమి వద్దు. గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో గొట్టు శాంక్షన్ అయింది, కానీ పడలేదు. ఈ ప్రభుత్వంలో అయినా ఆయన ఏం చెప్పాడంటే ప్రచారానికి వచ్చినప్పుడు ఈ గొట్టు చాలా అందంగా వేస్తాను, మీకు ఇళ్ళకి ఒక భద్రత కల్పిస్తానని ఆయన చెప్పాడు. కానీ సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇంతవరకు ఒక రాయి కూడా కింద పడలేదు. ఇల్లులు పోతున్నాయి. నైట్కి నైట్ ఇంట్లో ఉన్నవారు సముద్రం కోతకు గురైపోతున్నారు. త్వరగా గొట్టు పడేలాగా ఈ మాటలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా మీరు అందజేయండి. గత ప్రభుత్వంలో వైన్ షాపులు లేవు, అసలు వైన్ షాపులు ఉన్నాయని కూడా జనానికి తెలియదు. ఇప్పుడు ఈదికి 4 ఉన్నాయి. చిన్నపిల్లడు కూడా తాగేస్తున్నాడు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మందు కొనాలంటే ఎక్కడికో వెళ్ళాలి, ఇప్పుడు అలా కాదు, ఇంటి ముందుకు వచ్చేసినాయి మందు షాపులు. ఈ పిల్లాంటి పిల్లలు కూడా వెళ్ళి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో అలా లేదు. మందుని రద్దు చేయడానికి ఆయన చూసి మందు రేట్లు పెంచాడు, కానీ జనాన్ని ఏదో సోమరపోతులు చేయడానికి ఆయన చేయలేదు. త్వరగా గొట్టేసేటట్టుగా పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతున్నాం. ప్రభుత్వం అంటే అన్ని మాటకి ఒకళ్ళ కన్ఫర్మ్ చేసేవారు. అయితే ఈ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది వచ్చి, ఇంకా కొంచెం ఆలోచించాలని అంటున్నారు. ఆ ప్రభుత్వం వస్తే ఒక 1 నెల రోజులు రాబడికి పిసరమైన డబ్బులు ఈ నెల 18 అప్లికేషన్ రాసుకుంటూ వచ్చిన 18 రాబడికి డబ్బులు పిసరమైన డబ్బులు వేసేసేవారు గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఇంకా సంవత్సరం అవుతుంది, మరి ఇంకా డబ్బులు మత్స్యకారులు డబ్బులు వేయలేదమ్మా. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పాలన అంటే ఇప్పుడు సంవత్సరం అయింది కదండి, ఏదో గొట్టు గట్ట వేస్తున్నారండి. మరి అన్ని మాట మరి తను ఏం చేస్తాడో మరి తెలియదండి మాకు. అతను అన్ని మాట ఆ సముద్రం ఏమంటే మత్స్యకారులు మేము బతికింది ఆ సముద్రం వారిని అండి, కాబట్టి తను అన్నారు బట్టి మరి అన్ని చేసి పెడతారని నమ్మకం ఉన్నది. ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? వెళ్తాను మా ఆయన గారికి, కానీ మా ఆయన గారు ఇప్పుడు వెళ్ళిపోయారు. అలా అని కాదు, మీకు తెలుస్తుంది కదా గత ప్రభుత్వ పథకాలు. కానీ మేము ఎక్కడికి బయటకు వెళ్ళమని ఇంట్లో ఉంటాం. మరి గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఈ పరిపాలన బాగానే ఉంది, కానీ స్కూల్ పిల్లలకి డబ్బులు వేయడం కానీ, ఆటగాడికి డబ్బులు వేయడం కానీ జరగక వాళ్ళు నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. అది అలా తిట్టించుకోకూడదని మా బాధ. వాళ్ళకి డబ్బులు వేయాలని మేము
అతన్ని అడుగుతున్నాం, చాలాసార్లు అడిగాం, ఈసారి కూడా అడుగుతున్నాం. అంటే గత ప్రభుత్వంలో మీకు వెంటనే డబ్బులు వేసేసేవారు, అంటే తక్కువ వేసేవారు, వెంటనే అయ్యేది. ఇప్పుడంటే అప్పుడంటే 3000, ఇప్పుడు 4000 ఇస్తున్నారు. అలాంటి వాటికి ఏం లోట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా వాళ్ళు వేటగారులకి డబ్బులు వేయకపోవడమే ప్రాబ్లం, తెలుసా? వాళ్ళు దేన్ని నమ్ముతారంటే 10 రూపాయలకి ఆశపడతారు. కష్టజీవులు కదండి వాళ్ళు, 10 రూపాయలకి ఆశపడతారు. మీరు జాబ్ కోసం చూస్తారు, మేము ఆ 10 రూపాయల కోసమే చూస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రంలాగా కష్టపడే కస్టమర్లు సాయంత్రం ఓనర్ గారు వచ్చి 10 రూపాయలు ఎగస్ట్రా ఇస్తే ఈ కష్టాన్ని అంతా మర్చిపోయి ఆ డబ్బుల గురించి ఆలోచిస్తాడు, అంతే కదా? అది మీరందరూ కలుకొని పేదలకి, స్కూల్ పిల్లలకి డబ్బులు, వేటగారులకి డబ్బులు వేయమని అడుగుతాం. అదే మా కోరిక. ఇంకా ఈ సూపర్ 6 పథకాలు అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ నాకు అదే తెలియండి, ఎవరెవరికి ఇస్తున్నారు అన్నది నాకు అలాంటి తెలియదు. ఉచిత గ్యాస్ బండ, దీపం పథకం అని చెప్పేసి అన్నారు కదా, అలాగే పెన్షన్లు పెంచుతాం అన్నారు. పెన్షన్లు పెంచారు, వీటన్నిటి మీద ఉచితంగా గ్యాస్ బండ్లు ఇచ్చారు. అవన్నీ పర్వాలేదు, బాగానే జరిగాయి. అదే మెయిన్ అంటే మా వాళ్ళు ఈ వేటగాళ్ళు కదండి, ఆ డబ్బులు వేయట్లేదని ఫీలింగ్, అంతే మెయిన్. ఇంకేమన్నా మీ సమస్యలు ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఏం సమస్యలు? ఒకటే సమస్య, మనం కష్టపడుకోవాలి, మనం తినాలి. అది ప్రతిదీ ప్రభుత్వం మీద కూడా పెట్టడం తప్పండి. మనం కష్టపడుకోవాలి కదా, వెళ్ళిన దగ్గర బాబావారు కాపాడాలి, కాపాడితే అతను 10 రూపాయలు ఇస్తే మనం తినొచ్చు. బాగుందండి, ప్రభుత్వం బాగుంది. శాతారాడు చేయలేదు, చూస్తే ఊరంతా పోయిందండి. గుట్టేస్తానంటే వేయలేదు, ఇంకా అంతవరకు ఏమీ లేదండి కదా, చెప్పనాక ఏమీ లేదు. మరి పెసరమైన డబ్బులు ఎత్తానండి, వేయలేదండి. మత్స్యకారుల డబ్బులు ఇంకా పడలేదు, పడతాయి అంటున్నారు, ఇంకా పడలేదు. చూస్తే సగం మందికి తలాలు రాలేదండి. ఆ తలాల నుంచి ఏది సంబంధం చెప్తారంటే చెప్పలేదండి. పరిష్కారం ఇదండి. ఇక మరి మీరు అడిగారా ప్రభుత్వ అధికారులని? ఏమన్నా అడగమండి, అతను అడగాలంటే మాకు వీలు లేదండి. అవకే వెళ్ళాక వీలు లేదండి. మాకు ఎవరితో చెప్పుకోవాలండి చెప్పండి. అక్కడ ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఒక ఆయన పెట్టారు కదా, ఇన్ఛార్జ్ అండి ఉండే, ఇన్ఛార్జ్ వస్తున్నాడంటే పోతున్నాడండి, అంతే. అంతవరకు తప్ప ఏమి లేదండి. మా సమస్యలు పట్టించుకోలేదండి. తుఫాన్ చేసిందండి, తుఫాన్ చేసి ఎవరు పట్టించుకోలేదండి, అంతే అండి. పెద్దలు వచ్చేలా పోతున్నారంటే తప్ప పెద్దలు ఏం చేస్తారండి? పెద్దలు ఏం చేయరు కదా, ఆయన ఉండాలా. ఇప్పుడు ముఖ్యం ఈయన ఆయన ఉంటే చెప్పనాకి మనం జరిపోతాం. మరి గత ప్రభుత్వంలో ఎలా ఉండేది మరి మీకు? పెద్ద ప్రభుత్వం అంటే ఆయన పెట్టించుకోలేదు కదా, గుట్టి నుంచి పెట్టించుకోలేదు కదా సార్ మేడం గారండి. ఇప్పుడు ఆయన సగం మందికి తలాలు ఇచ్చాడు, సగం మందికి ఇవ్వలేదండి. అది అంతవరకు తప్పక ఏం చేయలేదండి మాకు. ఇక్కడ సగం మందికి రాలేదండి తలాలో. అక్కడ జగన్ గారి పరిపాలన అనేది ఈయన ఇస్తారంటే చేస్తాడంటే ఏది చెప్పలేదు కదా, ఇప్పుడు చేస్తాడు ఆయన చెట్టు. సూపర్ 6 పథకాలు అని అంటున్నారు కదా, సూపర్ 6 పథకాల మీద అది పథకాలు చెప్తాడు కదా, ఇంకా ఏం చేయలేదు కదా. అవ్వాలా మనం అనుకోవాలి తప్ప. ఇది చూడండి, చూసారా గొట్టి ఎలా పోయింది ఊరు అంతా. ఆ గొట్టి నుంచి పట్టించుంటాడండి, ఎప్పుడు పట్టించుంటాడు అది ఏత చాలండి, మాకు ఏ వద్దండి. మా ఊరు కాపాడితే అదే చాలండి. చాలండి. తెడ్లు ఏం చెప్తావు? అది ఇంకేమైనా ఉన్నాయి మీకు సమస్యలు? సమస్యలు పోలేము, మా చెప్పలేందుకు అయ్యే సమస్యలు అండి, మాకు ఏం లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అన్ని బాగానే ఉన్నాయమ్మా. ఎవరి పరిపాలన నచ్చింది మీకు? ఇద్దరు పరిపాలన బాగానే ఉంది. అదే ఎవరిది నచ్చింది? ఇద్దరిదే బాగానే నచ్చింది. అదే ఏదో ఒక డిఫరెన్స్ అంటూ ఉంటది కదమ్మా, ఎవరిది బాగా నచ్చింది? ఏమన్నా లోటుపాట్లు ఎవరై ఉన్నాయి? ఈయన బాగానే చూస్తున్నారు, ఆయన బాగానే చేసి. గత ప్రభుత్వ పరిపాలన నచ్చిందా, ఈ ప్రభుత్వ పరిపాలన బాగుందా? ఏది బాగుంది? పరిపాలన బట్టి చూస్తానండి. ఇప్పుడు ప్రతిదానికో స్కీమ్స్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ వేరు, వీళ్ళు ఇచ్చిన స్కీమ్స్ వేరు. వాళ్ళు లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ మనకు వాళ్ళు చెప్పినట్టుగానే చేశారు. వీళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళు 11 ఇచ్చిన నవరత్నాలు అన్నారు, నవరత్నాలు పూర్తి చేశారు. వీళ్ళు 6 అన్నారు, 6లో 1 చేశారో చెప్పండి? 1 కూడా వాళ్ళు నెరవేర్చలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే డప్పు ప్రతిదానికి కూడా ఇది చేయాలి అది చేయాలంటారు తప్ప వాళ్ళు చేసేది గట్టు ఏమీ లేదు. ఇంకా వీళ్ళు తిట్టుకోవడం, వాళ్ళు తిట్టుకోవడం. ప్రజల్ని చేయండి అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయాలి తప్ప వాళ్ళే ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళ జైల్లో పెట్టాలి, ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళ జైల్లో పెట్టాలి. రివెంజ్లు చూసుకుంటున్నారు, సర్వీస్ చేయట్లేదండి. ఈ 9 నెలల్లో పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ పాలన అంటే యాక్చువల్లీ దానికి నో కామెంట్స్ అండి. ఎందుకంటే మనం కామెంట్స్ పెట్టిన తర్వాత ప్రజలు ఆటోమేటిక్గా వేరే కామెంట్స్ పెడతారు, మనం ఎవరిని కమెంట్స్ చేయలేం. అంటే మీకు ఎలా అనిపించింది 9 నెలల? నేను గుడ్ అని చెప్పలేను, బ్యాడ్ అని చెప్పలేనండి, అందుకే నో కామెంట్స్ అంటున్నా. చెప్పండి, ఎలా అనిపించింది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి?
గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తుందా? తేడా అంటే ఇంకా ఏం పథకాలు అమల్లోకి రాలేదు కదా, అందుకే కొంచెం అప్పుడు మీద ఇప్పుడు డిఫరెంట్గా ఉందని అనిపిస్తుంది. అంటే ఎవరి పాలన నచ్చింది మీకు, గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా? అలాంటి ఎలా చెప్పగలం, అప్పుడైతే అన్నీ ఉండి పథకాలన్నీ ఇప్పుడైతే ఏమీ అమల్లోకి రాలేదు. అందరూ కూడా పర్లేదు చెప్పు. పథకాలు అమల్లో పెడితే ఇది కూడా ప్రభుత్వం బాగుందని అనుకుంటారు. అంటే అమలు చేస్తామన్నారు కదా, సూపర్ 6 పథకాలు అని చెప్పేసి హామీలు ఇచ్చారు కదా, ఉచిత గ్యాస్ బండ్లు అన్నారు, అలాగే పెన్షన్లు అన్నారు. గ్యాస్ ఇచ్చారు, పెన్షన్ ఇచ్చారు, ఇవి రెండే పథకాలు అమల్లోకి వచ్చి ఇంకేం రాలేదు కదా. ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? ఎవరి పాలన నచ్చింది? జగన్ పరిపాలన బాగుంది. జగన్ పరిపాలన బాగుంది. దేనికి? ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా జగన్ ఇచ్చి చూడండి. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన కానీ ఏ పథకం కూడా లేదండి. పవన్ కళ్యాణ్ నాకు అభిమానం అండి, అలాగే నేను చెప్పలేదండి. చంద్రబాబు నాయుడు మాత్రం ఏది చెప్పలేదండి. 11 నెలలు 10 నెలలు కాలం అయిందండి, ఏది కూడా అభివృద్ధి అన్నది చేయలేదు. చెంటి పిల్లలకి డబ్బులు వేస్తానని వేయలేదు, ఏమో మధ్యకారులు డబ్బులు వేస్తానని వేయలేదు, ఎవరికి కూడా ఏమీ ఆర్థిక సాయం ఏమీ చేయలేదండి. ఇప్పుడు వచ్చి ఆ గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్ అన్న ఉచిత గ్యాస్ అన్నాడు, ఎప్పుడో పునరుగా ఆవసకిస్తున్నాడు, అది కూడా లేస్తారు. అదండి. ఇంకేమైనా ఉన్నాయా అవి కాకుండా? ఇంకేమి లేదు సార్. ఎలా ఈ 10 నెలల పాలన ఎలా ఉంది అంటే? బాగాలేదు అసలు. ఓకే. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల్ని అందంగా ఉంటే అంత బాగుంటుందమ్మా. ప్రజలు లేదంటే ప్రజలు ఎటు తిరిగితే గాలి టైపు తుఫాన్ చేస్తే ఎలా ఉంటుంది, వస్తుంది ముందు చేస్తేనే అలా మారిపోతుంది అని. అది నేను చెప్పేది. ఏదైనా సరే ప్రజలు కోరుకుంది, ప్రజలు మేలు చేస్తే ఏమన్నా ఏ ప్రభుత్వం ఒకటే అమ్మా మాకు, అది కోరుకుంది. అంతమించి మేము చెప్పలేమ్మా. తెలి మాకు కాపాడుతుందా? పెద్దల మోసం చేసిన గురిపడి పడుతుంది. అది మా ప్రభుత్వం ఇది డిప్యూటీ సీఎం ఎత్తన్నాడు, ఎత్తే మాకు ఎంతో చంద్రబాబు నాయుడు ఆయన ఎత్తే మాకు మాకు ఒక ఆధారం ఉంటుంది, ఒప్పాడికి అని ఆశకెళ్తుంది. అంతే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభివృద్ధి అన్నది కనిపిస్తుంది? ఏ పరిపాలన నచ్చింది మీకు? మాకైతే అభివృద్ధి పరంగా ఇది ప్రజల సంక్షేమం కోసం, అది జగన్ ప్రభుత్వం అండి. ప్రజల సంక్షేమం కోసం అయితే ఇదైతే అభివృద్ధి కోసం, ఎదర డెవలప్మెంట్కి, ఫ్యూచర్లో పిల్లల అభివృద్ధికి జాబ్ పరంగా వస్తాయని ఒక ఆశతో కంపెనీలు అనేది ముందుకు వస్తాయని ఒక ఆశతో ఉన్నారండి. ఏ పరిపాలన నచ్చింది మీకు మొత్తానికి? ప్రజెంట్ అయితే ఈ భవిష్యత్తు పరంగా చూసుకుంటే ఇదండి. అంటే ప్రజెంట్ అయితే ఆదాయం లేదండి, కుటుంబ పరంగా ఆదాయం లేదు. అంటే వృత్తిపరంగా మేము చేనేతండి, మాకు ఆధారం లేదు. ఇప్పుడు మేము 24,000 వేసిపోయాడు జగన్ గారు అయితే, ఇప్పుడైతే అది లేదు మాకు. చేనేత పరంగా మాకైతే ఆసరా చూపించలేదండి. ఇంకా ఏమో భవిష్యత్తులో ఏమైనా చూపిస్తామని హామీలు ఏమైనా ఇచ్చారా ఈ ప్రభుత్వం? మరి అంటే ఈ యూనిట్లు కరెంటు పరంగా అయితే 200 యూనిట్లు ఇచ్చారంటండి గత ప్రభుత్వం. ఇప్పుడైతే 200 యూనిట్లు ఇచ్చారండి. అది అమలు ఇంకా రావాలి, ప్రొసెసర్లో ఉందండి. అయితే ఇంకా మాకు ఏమన్నా చేనేతికి అభివృద్ధి పరంగా చూస్తే బాగుంటుందని ఆశతో ఉన్నామండి. వృత్తిపరంగా ఇంకా మేము ఎందులోకి వెళ్ళలేము, అంటే 40 అబోవ్ వచ్చేసిన వాళ్ళు మేము. మా చేనేతకి ఇంకా అభివృద్ధి చూపిస్తే బాగుంటుందని చూస్తున్నామండి. ఈ 9 నెలల పరిపాలన జరిగింది కదా, 9 నెలల నుంచి 10 నెలలు, ఈ పరిపాలన కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, కొంచెం చేస్తున్నారు, సంక్షేమం కూడా కొంచెం చూస్తున్నారు. అయితే ఇంకా అదే ఆశలో ఇంకా 4 ఇయర్స్ ఉంది, ఇంకా ఏమి అభివృద్ధి చేస్తారనేది ఫ్యూచర్లో చూడాలండి. అది అయితే ప్రస్తుతం ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ అయితే పిల్లలకి చదువు పరంగా అమ్మఒడి కూడా వేస్తామని చెప్పేసి అన్నారు. అది చూడాలండి, భవిష్యత్తులో చూడాలి. ప్రజెంట్ అయితే అంత స్పీడ్గా లేదు, ఆదాయపరంగా మన ఆంధ్ర కొంచెం వెనకబడి ఉంది కాబట్టి కొంచెం ఫ్యూచర్లో చూడాలండి. ప్రభుత్వం నచ్చినంతకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలు ఎక్కువ పెట్టాడు కదా, ఆడబిడ్డకి 1500 ఇస్తానన్నాడు, అవి ఇవ్వలేదు. అమ్మఒడి కూడా రాలేదు, కానీ ఇవి వచ్చే నెలలో వేస్తానంటున్నాడు. అది జరిగిన తర్వాత చూడాలి. మా మిర్చిగారులు డబ్బులు అయితే మొత్తానికి వేయలేదు, 20,000 వేస్తా అన్నాడు. ఇప్పుడు వచ్చే నెలలో వేస్తానంటున్నాడు, అంటే ముందు సంవత్సరం డబ్బులు ఫోన్ ఎట్టి వేయలేదు పరిస్థితి. అంటే ఇచ్చిన ఆదిలన్నీ ఇంకా చేయలేదు, కానీ అవి జరగాల మనం వచ్చాయని అనుకోవాలి అంతే. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మరి
గత ప్రభుత్వంలో ఏమున్నదంటే రోడ్ల గురించి పైన గుంతలు అవి ఉన్నాయి కదా అన్ని పూడ్చేరీలు ఏదేస్తారండి బాబు, ఏది లేదండి. వేస్తానని ఒక్క లేదు. డ్రైనేజీలు వేస్తున్నారు, కూలలు వేస్తున్నారు, ఏది లేదు. ఇంకా ఏమైనా పంచాయతీకి వెళ్తున్నారు అనుకో, పంచాయతీ కాడికి వెళ్ళి అడిగినాం అనుకో 10 సేలు ఇమ్మని అడుగుతున్నారు వాళ్ళు. ప్రెసిడెంట్లు 10 సేలు ఇవ్వండి మరి ఏంతని అంటున్నారు. డబ్బులు ఇచ్చి ఏంటి ప్రభుత్వం దేనికోసం మేము ఇప్పుడు దాకా ఓట్లు వేసింది గెలిపించింది దేనికండి? 9 నెలల పరిపాలన మీద ఎలా మీ అభిప్రాయం ఏంటి అసలు? 9 నెలల పరిపాలన ఏం లేదండి, చైనాకి ఏం లేదండి. ఇప్పుడు ఏమైంది, ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది, అభివృద్ధి అన్నది అసలు ఏం లేదు. లేదండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా అన్నది కనిపించిందా? ఏ ప్రభుత్వ పరిపాలన నచ్చింది మీకు? అది నచ్చింది, జగన్ నచ్చింది. జగన్ది నచ్చింది. ఎందుకు? అన్ని మేలు చేసేవాడు కదా, అన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏమీ చేయట్లేదు. అంటే ఎలాంటి మీకు అన్ని జగన్ యొక్క అన్ని పథకాలు మీకు వచ్చినాయా? ఇప్పుడు ఏ పథకాలు మీకు రావట్లేదా? ఈ సూపర్ 6 పథకాలు అన్నారు కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? గ్యాస్ బండ్లు అన్నారు, పెన్షన్లు అన్నారు. ఇచ్చారు గ్యాస్ బండ్లు, ఇప్పుడు ఇస్తున్నారు అనుకో, పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఏ ప్రభుత్వ పరిపాలన బాగుంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా ఉందా? గతంలో బాగుందమ్మా. గతంలోనే బాగుందా? ఎందుకని? ఎందుకంటే మాకు శ్రమ తగ్గింది. శ్రమ తగ్గిందా? దేనికి? అప్పుడు శ్రమ తగ్గింది అంటే మీరు ఏం చేస్తారు, మీకేం శ్రమ తగ్గిందని మాకు తెలియదు కదా, క్లారిటీగా చెప్పలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎవరి పాలన నచ్చింది మీకు? ఎలాంటి అభివృద్ధి అనేది మీరు కోరుకుంటున్నారు? చంద్రబాబు గారి పాలన కోసం అయితే చెప్పగలదండి, ఇది చాలా బెస్ట్ అండి. గత ప్రభుత్వం చేసేదంతా కూడా వ్యతిరేకంగానే ఉండేది. ఈ పాలన అయితే బాగుంటుందండి. అదిలో పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఒకటి బాగుంటుంది, చూడగలదు. అయితే సమయం పడుతుంది, ఆగాల, తొందరగా కావాలంటే అవో. అదండి. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? చాలా దారుణం అండి, చాలా దారుణం. దానికి చెప్పడానికి ఏమి లేదు, ఆ ప్రభుత్వమే దారుణం. వాళ్ళు చెప్పిందే మాట, వాళ్ళు ఏది చేస్తే అదే. మనం ఎదురుగా అడిగితే మన మీద కేసులు పెట్టడం అంతేనే. ఈ ప్రభుత్వ పరిపాలన పవన్ గారి పాలన ఎలా ఉంది? పవన్ గారి పాలన చెప్పగలుగుతుంది. ఆయన ఎక్కడ రూపాయలు అంచం తీసుకోవడం, కరెక్ట్గా పోతాడు, కరెక్ట్గా ఉంటుంది ఆయనతో. అదండి. అయితే మేము మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అభివృద్ధి బాగానే ఉంది, కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఊరు పోతుంది, ఊరు పోకుండా దాన్ని అరికట్టాలి. అంటే దానికి గట్టు అనేది ఒకటి తీసుకుంటే అండి, ఈ పాతది ఉప్పాడంటూ ఒకటి ఉంది అని జ్ఞాపకార్థంగా ఉండిపోద్ది, లేదంటే ఉప్పాడు పోద్దండి. అది ఒకటి చేసి పెడితే సరిపోద్దండి ఈ ప్రభుత్వం. సూపర్ 6 పథకాలు అన్నారు కదా, సూపర్ 6 అంటే అండి ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ వస్తుందండి, అంటే ఇప్పుడు నెక్స్ట్ బస్సు సౌకర్యం కూడా చేయడానికి అమల్లో ఉంది. ఒకటి చేసుకుంటూ వస్తున్నాయి, రోడ్లు బాగుపడుతున్నాయి అండి. అన్నీ ఒకసారి అవ్వాలంటే అవ్వదు కదండి, సమయం పడుతుంది అండి. 9 నెలలు 10 నెలలు అవుతుంది, కొద్ది సమయం పడుతుంది. ఇంకొక సంవత్సరం ఉంటే అండి మొత్తం అన్ని లైన్లో పడతాయండి. ఈ ప్రభుత్వానికి అయితే పర్లేదండి, హాయిగా బతకచ్చండి అండి. కరెంటు బిల్లు గత ప్రభుత్వం 9 సార్లు పెంచాడు, ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా పెంచలేదు. పెంచనని చెప్పారు, పెంచలేదు కూడా అండి. బాగుంది. ఎలాంటి అభివృద్ధి అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది? గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా? ఈ ప్రభుత్వం గురించి అయితే చెప్పక్కర్లేదండి. ముందు చేశారు కదా చంద్రబాబు గారు, 4 పీరియడ్ చేశారు. ఎప్పుడు ప్రజలకి ఇబ్బంది లేదు. పోయిన పీరియడ్ అయితే అండి మాకున్న ఆస్తులన్నీ కూడా జగన్ గారికి అయిపోయాను. మేము అడుక్కు దింగండి, మోడగా అన్నాను మీరు అనుకోకండి. అయితే మాకు చేయవలసింది గాంధీ బొమ్మ, బోసు బొమ్మ ఉన్నాయండి ఇక్కడ, అయ్యే సెంటర్లో పెట్టించాలి ప్రభుత్వం వారు. అదండి మాకు కావాల్సింది. ఇంక మాకు ఇచ్చి మా పింఛనీలు అన్ని ఆయన కూడా ఇస్తున్నారు. ఇంకెంతకన్నా ఏం చేస్తారు? ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది, అప్పులు తీర్చుకుంటూ మాకు ఇస్తున్నాడంటే మరి సంతోషించాలి కదా. ఏటమ్మా ఇదండి జరిగే పొజిషన్, ఇంకెంతకన్నా చెప్పేది. అయితే పరిపాలన గురించి ఏం చూడక్కర్లేదండి. ఇంక పవన్ కళ్యాణ్ గారు గట్టి ఎంత అన్నారు, గట్టి ఎంత ఉప్పాడు ఉంటుందండి, లేకపోతే ఉప్పాడ మేమంతా కొత్తపల్లి పోవాలండి. ఇప్పటికే కొత్తపల్లిలో ఉంటున్నారు చాలా వరకు. ఇదండి పరిస్థితి. మరి ఇక్కడ చాలా మందికి ఇల్లు పోయినాయి అంటున్నారు కదా, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏమైనా కేటాయించడం అనేది జరిగిందా? ఇప్పుడు మట్టుకే ఇల్లు పోలేదండి, ఎప్పుడో పోతే పోవచ్చు. పోయిన వాళ్ళకి అప్పుడు ఇచ్చారు, నా ఎదురా దేవుని మాన్యాలు అన్నీ ఇచ్చారండి ఏంటండి. అయితే ఈ ఊళ్ళో ఏంటంటే హిందూ మతస్థుల గురించి భజనలు గిజనలు చేసుకోవడానికి వీలు లేకుండా క్రీస్తు మతస్థులు మా మీద వచ్చి పడిపోతున్నారు. దాన్ని అరికట్టాలి. అదండి అమ్మా, ఇంకెందుకన్నా బాధలు ఏమి లేవు మాకు. ఈయన చంద్రబాబు గారి పరిపాలన గురించి అయితే చూడవలసిన పని లేదండి ఏంటండి. ఆయనకేం తెలుసండి, ప్రజల సొమ్ము దోసేసుకుని బ్యాంకులో వేసుకుని ఆయన పెంచుకోవడానికి చూసుకున్నాడు. ఆయన ప్రజల గురించి చూడలేదండి అసలు. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ ప్రభుత్వం బానే ఉందా? ఏదైనా డిఫరెన్స్ అనేది కనబడుతుంది? ఏ ప్రభుత్వ పరిపాలన నచ్చింది మీకు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బాగుందా?
ఎందుకని? మంచి పని చేస్తున్నాడు కదా. పర్లేదు, మాట్లాడండి. కాదు కొట్టు బాగా ఆడుతున్నా లేదని అడిగితే చెప్పు. పవన్ కళ్యాణ్ పరిపాలన బాగా చేసాడు. బాగుందా? సూపర్. ఇంకా మాకు స్థలాలు కట్ట రావడం, ఇల్లు కట్టుకోవడం, ఆ రోడ్లు వేయడం అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు గుట్ట ఉందండి, గుట్ట వేయాలి. ఆ గుట్ట అతను నమ్మకం ఉంది. అతను సెలక్షన్ అయింది, ఇంకా అతను అన్నాడు అది ఎంతో అవి కూడా అయిపోతే ఇల్లు ఉండిపోతాయి. ఈ సూపర్ 6 పథకాలు హామీలు ఇచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అభిప్రాయం అంటే అందులో అన్ని అందరికీ అందినాయండి. ఇంకా అందులో చాలా మంది ఉన్నాం, కానీ అది కూడా అందాలని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా అన్నది కనిపించిందా? తేడా అంటే ఏముందండి, ఆ ప్రభుత్వమైనా అలా ఉంది, ఈ ప్రభుత్వమైనా అలా ఉందండి. అలా అంటే ఎలా అంటే అభివృద్ధి ఉందా లేదా? అభివృద్ధి అన్నది ఇంకా అతను చేస్తానని ఇంకేం మొదలెట్టలేదు కదండి. అతని పరంగా ఇప్పుడు మొదలెడతానన్న హామీ ఇప్పుడు నుంచి మొదలెట్టాలండి. ఈ ప్రభుత్వం వరకు ఇది అయిపోయిందండి. ఈ సంవత్సరంతో అవునట్టు ఈ సంవత్సరం కదండి, మరి ఇప్పుడు తరపడేది ఇప్పుడు కానీ చేయాలనుకుంటున్నాం అంతేండి. కొంచెం పేదలు చాలామంది ఇబ్బందులు ఉన్నారన్న వాళ్ళకి కొంచెం చేయాలని అనుకుంటున్నాం. చాలామంది ఈ తినడానికి కూడా ఏమీ లేక చాలామంది చనిపోతున్నారండి. అలాంటి వాళ్ళు చనిపోకుండా ఉంటే చాలండి. మాగలాంటి వాళ్ళు మేము పెట్టకపోయినా పై అధికారాన్ని పెట్టాలని చూస్తున్నామండి అంతే. సూపర్ 6 పథకాల హామీలు అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవి పథకాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారండి. వాళ్ళ దగ్గర లేదైనా ఎలా ఇస్తారండి? వాళ్ళ దగ్గర లేదని మనం వాళ్ళ దగ్గర ఉందో లేదో మనం చూడలేదండి. వాళ్ళ దగ్గర ఉంటే మటుకి కంపల్సరీగా ఇస్తారు, లేకుండా అయితే లేదు. పెట్టాలని మేము అన్నామండి. అతను కోళ్ళు అన్నాడు కాబట్టి అతను పెట్టాలని అనుకుంటున్నామండి అంతే.